నాడు ఎన్నికల ప్రచారంలో కొండంత ఆశలు చూపి నేడు తీరని నిరాశలు మిగులుస్తున్న పరిస్థితిపై తెలంగాణ అంతటా ఒకే ప్రశ్న వినిపిస్తోంది. మా రైతు భరోసా ఏది? రైతు రాజ్యం వస్తుందని అన్నదాత ముఖంలో చిరునవ్వు చూస్తామని చెప్పిన మాటలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగుకు ముందే చేతికందే పెట్టుబడి సాయం నేడు వరి నాట్లు వేసిన నెలలు గడుస్తున్నా ఎందుకు రావడం లేదు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతులకు ఏటా 16,000 పెట్టుబడి సాయం అందిస్తామని భారీ హామీ ఇచ్చింది. కానీ గద్దెనెక్కిన తర్వాత ఆ మొత్తాన్ని 12,000కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ తక్కువ మొత్తాన్ని కూడా సకాలంలో అందించలేకపోతుంది. గతంలో ఎకరాకు 10,000 చొప్పున ప్రతి గుంట భూమికి నిధులు అందేవి. కానీ ప్రస్తుత సర్కార్ సాగు భూములకే సాయం అనే కొత్త నిబంధనతో కాలయాపన చేస్తూ 3 నెలలుగా ఏమీ తేల్చకుండా నాంచుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. అటు ప్రభుత్వం నుంచి సాయం అందక, ఇటు బయట అప్పులు దొరకక పేద రైతులు తమకున్న 1-2 ఎకరాలను కూడా సాగు చేయలేక బీడు భూములుగా వదిలేస్తున్నారు. వస్తుందనుకున్న రైతు భరోసా రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. వరి నాట్లు వేసి నెల రోజులైంది, సాయం వస్తుందని అప్పు తెచ్చి సాగు చేశాం, కానీ ఇప్పటివరకు పైసా రాలేదు అని చాలా మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. కేవలం ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తే సాగు కష్టాలు తీరవు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆంక్షల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలి. లేదంటే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రాంతంలో రైతు భరోసా సాయం అందిందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.